కేంద్రంలో మీడియా సమావేశంలో పాల్గొంటున్న మా మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు సీనియర్ నాయకులు సోదరులు గంగుల కమలాకర్ గారు, మా జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు జీవి రామకృష్ణరావు గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు సోదరులు రవిశంకర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మొదటి నుంచి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని కేసీఆర్ గారికి అండగా ఉన్న మాజీ శాసన మండలి సభ్యులు సోదరులు నారాస్ లక్ష్మణరావు గారు, అదేవిధంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు మాజీ మేయర్గా పనిచేసి మొదటి నుండి ప్రజల్లో ఉండేటటువంటి సోదరులు రవీందర్ సింగ్ గారు, తర్వాత మా హరిశంకర్ గారు, రవీందర్ రెడ్డి గారు, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఇతర మా మిత్రులు, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలో గెలిచిన మా బీఆర్ఎస్ 10 మంది కౌన్సిలర్లు వేదికపైన ఉన్నారు. అదేవిధంగా 4 సిపిఐ కౌన్సిలర్లు వారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి మీడియా మిత్రులకు, సీనియర్ జర్నలిస్టులకు అందరికి పేరు పేరున నమస్కారాలు. తెలంగాణలో ఫిబ్రవరి 11వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలకు అదేవిధంగా కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగినాయి. ఫిబ్రవరి 13వ తేదీ నాడు ఫలితాలు వచ్చినాయి. ఆ ఫలితాలు వచ్చిన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉందనేటటువంటి అహంకారంతో పోలీసులను వాడుకొని అదేవిధంగా చాలా చోట్ల దౌర్జన్యాలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేసే విధంగా చాలా మున్సిపాలిటీల్లో గొడవలు చేసి వాళ్లకు మ్యాజిక్ ఫిగర్ దాటకున్నా, మెజారిటీ రాకున్నా, ఎలాగైనా అధికారం ఉంది కదా అనేటటువంటి అహంకారంతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నుంచి మొదలుకొని రాష్ట్ర మంత్రులు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న వివిధ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా అరాచకాలు, దుర్మార్గాలు చేశారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఇక పరాకాష్ఠకు పోయినటువంటి మున్సిపాలిటీ ఏదైనా ఉందంటే అది మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీలోని మా కేతన్పల్లి మున్సిపాలిటీ. 13వ తేదీ నాడు మా కౌన్సిలర్లు గెలిస్తే 16వ తేదీ నాడు చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికుందని మా వాళ్ళందరూ భద్రాచలం పోతే, భద్రాచలంలో మా శిబిరంపై మా వాళ్ళు ఎక్కడైతే నందిని హోటల్ ఉంటున్నారో అక్కడ 8 వెహికల్స్లో కాంగ్రెస్ వాళ్ళు, 2 వెహికల్స్లో పోలీసు వాళ్ళు పోయి మా శిబిరం మీద దాడి చేసి మా కౌన్సిలర్లను చెదరగొట్టేటటువంటి, భయపెట్టేటటువంటి ప్రయత్నం చేసి నేను భద్రాచలం పోయి వారిని తీసుకొని వచ్చి 14వ తేదీ 15వ తేదీ కేతన్పల్లిలోని మా నివాసంలో వారిని ఉంచడం జరిగింది. 16వ తేదీ నాడు మేమంతా కూడా మున్సిపల్ కౌన్సిల్కు చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నికకు బయలుదేరిన క్రమంలో ఇన్ టైంకి మేము కౌన్సిల్ హాల్కు పోకుండా అడ్డంకులు సృష్టించి పోలీసులు సుమారు 900 మంది పోలీసు బందోబస్తు పెట్టి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలోకి పోయి నానా బీభత్సం సృష్టించి ఆ రోజు ఎన్నికను వాయిదా వేయించారు. 16వ తేదీ నాటి నుండి 17వ తేదీ. 17వ తేదీ నాడు కూడా మేము ఇన్ టైంకి పోయే ప్రయత్నం చేస్తుంటే కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర మా 21వ వార్డు కౌన్సిలర్ బబ్బెర స్వర్ణలత గారి అత్తగారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి మా కౌన్సిలర్లందరూ నాపి ఒక ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్ పట్టుకుని వచ్చి ఒక ఎఫ్ఐఆర్ చూపించి మమ్మల్ని ఆ రోజు కూడా నిలువరించే ప్రయత్నం చేసింది. కానీ మా కౌన్సిలర్ గారు చాలా స్పష్టంగా పోలీసులను నిలదీసింది. అసలు మా అత్తకు చదివే రాదు, ఆమె కంప్లైంట్ ఎట్లా రాసింది, మా అత్త సంతకమే పెట్టది, ఆమె సంతకం ఎట్లున్నది ఇడా అని చెప్పి నిలదీస్తే పోలీసు వాళ్ళు నీళ్ళు మింగారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పోలీసు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయిపోయింది. అయినప్పటికీ కూడా నేను కోవలక్ష్మి అక్క, మా ఎమ్మెల్యే ఆసిఫాబాద్ ఇన్ఛార్జ్కి వచ్చారు. అక్కడికి మేము పోలీసులతో గట్టిగా మాట్లాడి మా 14 మంది కౌన్సిలర్లను హాల్కి పంపించాం. మమ్మల్ని ఏమో కౌన్సిల్ హాల్కి పోనీయలే, 2 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని ఆపారు. అదే మంత్రి వివేక్ గారి కాన్వాయ్ని కానీ 100 మంది కాంగ్రెస్ కార్యకర్తల్ని వాళ్ళు కౌన్సిల్ హాల్ వైపు అలో చేశారు. దాన్ని మేము ప్రశ్నించినందుకు మా మీద లాఠీచార్జ్ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు మా మీద రాళ్లదాడి చేశారు. మేము కేవలం 25 మంది ఉంటాం అక్కడ కేతన్పల్లి ఆర్ఓబి దగ్గర, వాళ్ళు మాత్రం 500-600 మంది మా మీద రాళ్లదాడి చేశారు. తర్వాత కౌన్సిల్ హాల్లో మా కౌన్సిలర్ల పట్ల చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. మహిళా కౌన్సిలర్లను అబ్యూజ్ చేయడం, వాళ్ళని తాకరని చోట తాకడం, మంత్రి గారైతే స్వయంగా చెక్ బుక్ తీసుకొని పోయి మా వాళ్ళని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేయడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే గొడవ చేసి నానా గలాటా సృష్టించి ఆ రోజు 17వ తేదీ నాటి ఎన్నికను వాయిదా వేయించి ఒక 25 మంది మీద, నాతో సహా మా కోలక్ష్మక్కతో సహా 25 మంది మా నాయకులు, కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి 18వ తేదీ నాడు మమ్మల్ని అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు పంపించింది. ఆదిలాబాద్ జైల్లో నన్ను 16 రోజులు ఉంచారు, మా వాళ్ళని కూడా కొన్ని రోజులు ఉంచారు. ఇంకా కొంతమందికి
మేము యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాం హైకోర్టు నుండి. అంటే ఒక రావణ కాష్టం లాగా ఆ ప్రాంతాన్ని మొత్తం తయారు చేసి దాన్ని ఒక పోలీసు రాజ్యంలాగా మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రి వివేక్ గారు అడుగడుగున అడ్డంకులు సృష్టించి 22 కౌన్సిలర్ స్థానాలకు గాను బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేసి 14 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకున్నా మమ్మల్ని చైర్మన్ వైస్ చైర్మన్ కానియకుండా కేవలం 7 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఎట్లనే చేసి చైర్మన్ వైస్ చైర్మన్ కావాలని చాలా కుట్రలు చేసింది. మా ఒక్కొక్క కౌన్సిలర్కు 3 కోట్లు ఇస్తామనడం, బ్లాంక్ చెక్కులు ఇస్తామనడం, వీళ్ళు ప్రలోభాలకు లొంగకపోతే 11th వార్డు మా కౌన్సిలర్ భూమగౌడ్ గారి ఇల్లు 30 సంవత్సరాల నుంచి సింగరేణి స్థలంలో వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు ఉందని చెప్పి సింగరేణి అధికారులు దాన్ని కూలగొట్టడం, మా గ్యాస్ నాన్నని ఇంకో కౌన్సిలర్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయడం, అదేవిధంగా కౌన్సిలర్ల కుటుంబ సభ్యులకు బంధువులకు ఫోన్లు చేసి రకరకాల ఆఫర్లు ఇవ్వడం, ఇట్లా నానా ప్రయత్నాలు వాళ్ళు చేసినారు. అయినప్పటికీ కూడా మా కౌన్సిలర్లు చెక్కు చెదరకుండా మేము కలిసి పోటీ చేసినాం. ప్రజలు మాకు తీర్పిచ్చారని చెప్పి బీఆర్ఎస్ సిపిఐ కౌన్సిలర్లు ఇవాళకి ఎగ్జాక్ట్లీ 51వ రోజు 51 రోజులుగా వాళ్ళు ఏకతాటి మీద నిలబడి ఊరికి దూరంగా కాంగ్రెస్ వాళ్ళ ప్రలోభాలకు లొంగకుండా వారు భయభ్రాంతులకు గురి చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఊరికి దూరంగా ఉగాది పండుగ లేదు, హోలీ పండుగ లేదు, శ్రీరామనవమి లేదు, కుటుంబ సభ్యులకు 51 రోజుల పాటు వాళ్ళు దూరం ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక్కరు కూడా చెక్కు చెదరకుండా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఏమాత్రం కూడా భయపడకుండా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేము కేతన్పల్లి చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, కేతన్పల్లి వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ మేము ఏదైతే ఒప్పందం చేసుకున్నామో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉంటామని చెప్పి వారు కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు వేదిక మీద ఉన్నారు 14 మంది కౌన్సిలర్లు. వారికి హృదయపూర్వకంగా నేను బీఆర్ఎస్ పార్టీ తరఫున, కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇది ఒక అసాధారణమైనటువంటి సంఘటన. నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కానీ ఇటువంటి సంఘటన చాలా అరుదు. ఏకతాటి మీద వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం 2 సార్లు ఎన్నిక వాయిదా వేసి ఫిబ్రవరి 16, 17వ తేదీ వాళ్ళు ఎన్నిక పెట్టకుండా ఉంటే మేము హైకోర్టును ఆశ్రయించినాం. హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. 4 వారాల లోపల 3 వారాల లోపల ఎన్నిక కంప్లీట్ చేయండి, ఇఫ్ ఎనీథింగ్ నెసెసరీ ఇట్ విల్ బి ఎక్స్టెండెడ్ టు అనదర్ వీక్ అన్నది. దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు మొన్నటిదాకా స్టేట్ ఎలక్షన్ కమిషన్కు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఫైల్ పంపించాలి. యాజ్ పర్ మున్సిపల్ యాక్ట్ కంకరెన్స్ ఇవ్వాలి. ఇవ్వకుండా వాళ్ళు మొండిగా ఉంటే మళ్ళీ మేము కోర్టుకు కూడా పోతామని చెప్పి గట్టిగా మాట్లాడితే ప్రెస్ మీట్ పెడితే తప్పనిసరి పరిస్థితులలో మొన్న 2వ తేదీ నాడు, 2వ తేదీ కంటే ముందు, 2వ తేదీ డెడ్ లైన్ కాబట్టి ఏప్రిల్ 2, దానికన్నా ముందు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలుపుతూ ఎలక్షన్ కమిషన్కు ఫైల్ పంపితే ఎలక్షన్ కమిషన్ మొన్న నోటిఫికేషన్ ఇచ్చింది. ఈరోజు ఎన్నిక ఉంది. సో ఈరోజు ఎన్నిక కూడా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. కానీ వార్తలు వస్తూ ఉన్నాయి మీ టీవీలలోనే, నాకు చెప్తా ఉన్నారు ఏదో 600-700 మంది పోలీసులతో బందోబస్తట, మొత్తం ఆ ఏరియానంతా పోలీస్ క్యాంపు చేసిరట, పెద్ద ఎత్తున 3 కిలోమీటర్ల పరిధిలో అసలు 3 కంటే 2 కంటే ఎక్కువ కనబడొద్దని చెప్పి రకరకాల 163 BNSS యాక్ట్ అని చెప్పి పెట్టి ఏవో మళ్ళీ డ్రామాలు చేస్తున్నారట. అయినా కూడా నేను ఇవాళ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, పోలీసు యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, జిల్లా అధికార యంత్రాంగాన్ని కోరుతా ఉన్నా, ఈ రోజైనా కేతన్పల్లి మున్సిపాలిటీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గుర్తెరిగి దాన్ని గౌరవించి ప్రజా తీర్పును పట్టపగలే హత్య చేయకుండా ఈ రోజైనా కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా జిల్లాధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే పెద్దలు కేసీఆర్ గారు ఇటువంటి 3 మున్సిపాలిటీలకు సంబంధించి పరిశీలకులుగా, బాధ్యులుగా మా సీనియర్ నాయకులను పంపించినారు. ఇబ్రాహీంపట్నంకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఎమ్మెల్యే కృష్ణారావు గారు, అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి మా గంగుల కమలాకర్ గారు, కొప్పులీశ్వర్ గారు, నారదాస్ లక్ష్మణరావు గారు, మా కరీంనగర్ జిల్లా నాయకులు, అదేవిధంగా ఖానాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి జోగు రామన్న గారు, అనిల్ జాదవ్ గారు వారిని అసైన్ చేసినారు, వాళ్ళకు టాస్క్ అసైన్ చేసినారు. సజావుగా ఎన్నిక జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలని చెప్పి వారికి బాధ్యతలు అప్పచెప్పినారు. కాబట్టి మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఎన్నికకు సంబంధించి బాధ్యతలు తీసుకొని సజావుగా ఎన్నిక జరిగే విధంగా మాకు అండగా ఉండడానికి వస్తున్నటువంటి గంగుల కమలాకర్ గారికి, నారదాస్ లక్ష్మణరావు గారికి, మిగతా పెద్దలందరికీ వేదికపైన ఉన్న పెద్దలు, కరీంనగర్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను నమ్ముతున్న బలంగా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కానీ, జిల్లా అధికార యంత్రాంగం కానీ విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా పనిచేయరు, అధికారులుగా పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా పోలీసులు కానీ, మంచిర్యాల జిల్లా అధికారులు కానీ ఇప్పటికైనా విశాఖ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ లాగా కాకుండా V6 వెలుగు ఛానల్
దాంట్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా వెలుగు పేపర్ V6 ఛానల్లో పనిచేసేటోళ్ళ లెక్క కాకుండా అధికారుల లెక్క పనిచేస్తారని చెప్పి నేను అనుకుంటున్నా. ఈరోజు 12:30కు చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికున్నది. సో ఆల్రెడీ ప్రమాణ స్వీకారం మొన్ననే జరిగిపోయింది ఫిబ్రవరి 17వ తేదీ నాడు. కాబట్టి 12:10కి 12:20కి అట్లా మా కౌన్సిలర్లు లోపలికి పోతారు. సో వీళ్ళు మా ఇంటి నుంచి కౌన్సిల్ హాల్కు సజావుగా పోయేటట్టుగా, లోపల ఎన్నిక కూడా సక్రమంగా జరిగేటట్టుగా జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చొరవ తీసుకుంటే సహకరిస్తాయని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఒకవేళ ఇవాళ కూడా ఏమైనా జరిగితే డెఫినెట్గా ఇక ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఇది మూడోసారి, ఫిబ్రవరి 16, ఫిబ్రవరి 17, ఇవాళ ఏప్రిల్ 4వ తేదీ. ఇవాళ కూడా ఇక ఇంకా దుర్మార్గంగా ఏమైనా ప్రవర్తిస్తే ఇక ప్రజాస్వామ్యానికి, ప్రజలు ఇచ్చిన తీర్పుకు అసలు విలువే ఏముంటుందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఈ గూండాగిరి, ఈ దౌర్జన్యము, ఈ దుర్మార్గాలు బంద్ కావాలి. మీరేం చెప్పి అధికారంలోకి వచ్చిర్రో వాటిని నిలబెట్టుకునేటటువంటి వాటి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 96% గ్రామ పంచాయతీలు తెలంగాణ రాష్ట్రంలో మేము గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ. గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు జరిగితే 97-98% మున్సిపాలిటీలు మేము గెలిచినాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మొత్తం స్వీప్ చేసినాం, కరీంనగర్తో సహా మొత్తం స్వీప్ చేసినాం ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇవాళ రిజల్ట్స్ చూస్తే పంచాయతీ ఎన్నికల్లో 30, 35, 36% ప్రభుత్వానికి అనుకూలంగా ఫలితాలు వచ్చినాయి. తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలలో 46%, 50% ఏదో అనుకూల ఫలితాలు వచ్చినాయి తప్ప చాలా చోట్ల జనగామలో కానీ, తొర్రూరులో కానీ, ఇంకా అనేక చోట్ల కూడా జబర్దస్తి చేసి వాళ్ళు గెలిచినారు తప్ప నిజమైనటువంటి ప్రజా తీర్పు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు. కారణం వాళ్ళు చెప్పిన SC/ST డిక్లరేషన్, BC డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ అన్ని బోగస్ అయిపోయినాయి. వాళ్ళు ఇచ్చిన 420 హామీలు బుట్టదాఖలైపోయినాయి. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు అటకెక్కినాయి. దీని విషయంలో ప్రజలు చాలా అన్రెస్ట్గా ఉన్నారు, చాలా కోపంగా ఉన్నారు. రుణమాఫీ కాలే, అదేవిధంగా రైతాంగానికి రైతు భరోసా వస్తలే, విద్యార్థులకు నిరుద్యోగులకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి 4,000 లేవు, మహిళలకు ఇస్తామన్న 2,500 లేవు. ఏ ఒక్క కార్యక్రమం ఈ రాష్ట్రంలో అమలైతలేదు. ఇదే కరీంనగర్ చూస్తుంటే బాధ అనిపిస్తున్నది. ఒకప్పుడు మా హయాంలో బ్రహ్మాండంగా ఉన్న కరీంనగర్ ఇవాళ అభివృద్ధికి ఆమడ దూరంలో కనబడతా ఉంది. అంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ కానీ, ఆ కేబుల్ బ్రిడ్జ్ కానీ, కార్పొరేషన్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, రోడ్ల వైడనింగ్ కానీ, జంక్షన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ అద్భుతమైనటువంటి ప్రగతి ఉండే. ఇవాళ 3వ సంవత్సరం పాలన ఈ ప్రజా పాలన కాదు, ఇది పాపపు పాలనగా మారిపోయింది. కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ అధ్వానంగా తయారైపోయినాయి. చెత్తెత్తేటోళ్ళు లేడు, ఊడ్చేటోళ్ళు లేడు, బుగ్గలు వెలుగుతలేవు, మంచినీళ్ళ సప్లై లేదు, కరెంటు సప్లై లేదు, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా లేదు. మొత్తం పాలనంతా పడకేసింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అంటే దాడులు, దుర్మార్గాలు, దోపిడులు ఇవి జరుగుతున్నాయి తప్ప ఇంకోటి లేదు. రాష్ట్రంలో ఇప్పటికే 3వ సంవత్సరం పాలన మొదలైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 3 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసిరు. మరి అప్పు చేసి రైతాంగానికి రైతు భరోసా ఇచ్చిర్రా, విద్యా భరోసా కార్డు 5 లక్షలు విద్యార్థులకు ఇచ్చిర్రా, నిరుద్యోగులకు నెలకు 4,000 నిరుద్యోగ భృతి ఇచ్చిర్రా, ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రా, పెన్షన్ 4,000 ఇచ్చిరట్టు అదేం లేదు. ఏమైతున్నాయి పైసలు అంటే ఢిల్లీకి పోతున్నాయి, కాంగ్రెస్ హైకమాండ్కి అప్పచెప్తున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలున్నా అక్కడ ఖర్చు చేస్తున్నారు, వీళ్ళు మంచిగా దోసుక తింటున్నారు. మొన్న చూసినాం ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి ఉన్నటువంటి పొంగులేటి భూ కబ్జాలు అవి ఏ రకంగా చేస్తున్నాడు. అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీ పేరు మీద 1,50,000 కోట్లు మూసీ ప్రాజెక్టు రిజర్వనేషన్ అని చెప్పి దాంట్లో 1,50,000 కోట్లు బుక్క పెట్టే విధంగా, హిల్ట్ పాలసీ పేరు మీద హైదరాబాద్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ బుక్క పెట్టే విధంగా ఇవాళ ఈ రాష్ట్రంలో రియల్ గవర్నెన్స్ లేకుండా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమే లక్ష్యంగా ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి దోపిడీ నియోజకవర్గాల నుంచి మొదలుకుంటే రాష్ట్ర రాజధాని వరకు అదే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా మీరు పాలన మీద శ్రద్ధ పెట్టండి. లేకపోయినట్టయితే రాబోయే రోజుల్లో, నేను ఇలా కరీంనగర్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, కరీంనగర్ బిడ్డగా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే స్థానాల్లో, ఎంపీ స్థానాల్లో సింగిల్ డిజిట్కి పరిమితమవుతుంది. అంత కోపం ఉన్నది వాళ్ళ జనాలకు. చాలా మీకు డిపాజిట్లు రావు, మీ సీట్లు కూడా చాలా సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోతాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అంటే ఇంకొక 20 ఏళ్ళు ఈ రాష్ట్రంలో ఎవడు ఓటేసే పరిస్థితి రాదు. ఇప్పటికైనా దుర్మార్గాలు, అరాచకాలు బంద్ చేసి ప్రజలిచ్చిన ప్రజా తీర్పును గౌరవించే విధంగా ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే విధంగా పనిచేయాలి తప్ప ఇతరత్రా ఇక అధికారం ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ప్రవర్తిస్తే ప్రజలు ఖచ్చితంగా కర్రు కాల్చి సందర్భం వచ్చినప్పుడు వాత పెడతారని చెప్పి కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ, మరి ఈరోజు మా 14 మంది కౌన్సిలర్లు 51వ రోజు కుటుంబాలకు దూరంగా, ఊరికి దూరంగా ఉండి ప్రజలిచ్చిన తీర్పును నిలబెట్టి ప్రజాస్వామ్యాన్ని
మళ్ళొక్కసారి ఆకాశమంతా ప్రజాస్వామ్యం ఔన్నత్యాన్ని ఎలుగెత్తి చాటిన మా కౌన్సిలర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా సిపిఐ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా ఎంత మాట్లాడినా ప్రభుత్వ పెద్దలు కానీ కాంగ్రెస్ హైకమాండ్ మాట్లాడినా కూడా లేదు మేము కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాం, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ బీఆర్ఎస్ తోనే కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా మేము చొరవ తీసుకుంటామని చెప్పిన సిపిఐ పార్టీ అగ్రనాయకత్వం కానీ మా మంచిర్యాల జిల్లా నాయకత్వం కానీ మా కేతన్పల్లి మున్సిపాలిటీ నాయకత్వం ముఖ్యంగా అక్కడ కలవేన శంకర్ గారు కానీ ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య గారు కానీ వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మీడియా ద్వారా మళ్ళొక్కసారి నేను జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజుకైనా ఎన్నిక సజావుగా జరిగేటట్టుగా సహకరించాలి, ఫెయిర్ ఎలక్షన్ జరిగేటట్టుగా ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరిగి చైర్మన్ వైస్ చైర్మన్ మావోల్లై మంచి పరిపాలన కేతన్పల్లి మున్సిపాలిటీలు అందించే విధంగా జిల్లా యంత్రాంగం చొరవ తీసుకోవాలి, పారదర్శకంగా ఎన్నిక నిర్వహించాలి. ఇవాళ కూడా ఎన్నికనేమన్నా అటు ఇటు చేస్తే మాత్రం డెఫినెట్ గా ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో ఉరిదీస్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ ప్రజా తీర్పును గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ ఈ మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.